ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పనితీరు మదింపులో కూటమి ప్రభుత్వం సమూల మార్పులకు శ్రీకారం చుట్టింది. అందించిన సేవల ఫలితాలు ఎలా వచ్చాయనే దాని ప్రకారం ఆసుపత్రులకు ర్యాంకింగ్, గ్రేడింగ్ ఇవ్వనుంది. ఇందుకోసం మొత్తం 21 కీలక సూచికలతో కొత్త విధానాన్ని రూపొందించింది. ప్రస్తుతం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు 5 అంశాల ఆధారంగా వైద్యారోగ్య శాఖ ర్యాంకులను ప్రకటిస్తోంది. ఓపీ విధానంలో రోగుల సంఖ్య, ఆసుపత్రిలో చేరిన వారు, ల్యాబ్ పరీక్షలు, ప్రసవాలు, గర్భనిరోధక సాధనాల వాడకం వంటి 5 అంశాల ఆధారంగానే ఇప్పటి వరకు పీహెచ్సీల పనితీరును అంచనా వేసేవారు. ఈ విధానంలో సేవల సంఖ్య మాత్రమే తెలుస్తోందని, వ్యాధుల నివారణలో సాధించిన పురోగతి, మాతా శిశు ఆరోగ్య ఫలితాలు, దీర్ఘకాలిక వ్యాధుల నియంత్రణ, రోగులకు నిరంతర చికిత్స వంటి కీలక అంశాలు ఇందులో ప్రతిబింబించడం లేదని అధికారులు సమీక్షలో తేలింది. సేవలు మెరుగుపడాలంటే 21 కొలమానాల ఆధారంగా ర్యాంకులను ప్రకటించాలని అధికారులు మంత్రి సత్యకుమార్ యాదవ్కు వివరించారు. ఈ సూచనకు మంత్రి ఆమోదం తెలిపారు. కొత్త ర్యాంకింగ్ విధానంతో పీహెచ్సీల పనితీరు మరింత మెరుగుపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కేవలం సేవల సంఖ్యనే కాకుండా వాటి వల్ల ప్రజలకు కలిగిన ఆరోగ్య ప్రయోజనాలకు గుర్తింపునిస్తూ కొత్త ర్యాంకింగ్ విధానాన్ని రూపొందించారు. సంజీవని, మాతృత్వ, క్షేమ కార్యక్రమాలతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పనితీరును అనుసంధానించనున్నారు. పీహెచ్సీల పరిధిలో నమోదయ్యే టీనేజ్ గర్భధారణలు, హైరిస్క్ గర్భిణుల నమోదు, గర్భధారణ కాలంలో అందించే వైద్య సేవలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు, సిజేరియన్ ప్రసవాల శాతం, మొత్తం సంతానోత్పత్తి రేటు, మాతృ మరణాల నియంత్రణను కొత్త ర్యాంకింగ్లో పరిగణలోకి తీసుకోనున్నారు. గ్రామస్థాయి వైద్య వ్యవస్థను మరింత జవాబుదారీగా, ఫలితాల ఆధారితంగా ప్రజలకు చేరువగా తీర్చిదిద్దడమే ఈ కొత్త ర్యాంకింగ్ విధానం ప్రధాన లక్ష్యమని ప్రభుత్వం స్పష్టం చేసింది.